నగేష్ గారు నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ ఆ! గారు. నగేష్ గారు అంటే మీరు కృష్ణా జిల్లా వాసి. మీరు ఎప్పటినుంచో కూడా రాజకీయాల్లో చూస్తానే ఉన్నారు ఒక జర్నలిస్ట్‌గా. సో, అందుకనే నేను మీ క్వెషన్ ఏస్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి జిల్లా వాళ్ళు వాళ్ళ జిల్లా డెవలప్ అవ్వాలని, లేకపోతే వాళ్ళ జిల్లా పక్కన ఒక పెద్ద నగరం రావాలని, అది డెవలప్ అవ్వాలని కోరుకోవడంలో తప్పే లేదు. అలాగే అది రాజకీయ నాయకులైనా, ప్రజలైనా సరే అలాంటి ఆకాంక్షలు ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ స్వార్థం ఉన్నప్పుడే మనం పని చేయగలుగుతాం. మనిషికి ఎంతో కొంత స్వార్థం ఉండాలి. స్వార్థం ఉన్నప్పుడే డెవలప్‌మెంట్ వస్తది. కానీ, మన వైఎస్ఆర్‌సీపీలో ఉన్న నాయకులకి అంతా కొంచెం డిఫరెంట్‌గా ఉంటారు సార్. ఇప్పుడు నిన్న వసంత కృష్ణ ప్రసాద్ గారిది ఒక ఇంటర్వ్యూ చూసాను. ఇంటర్వ్యూ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి క్లియర్‌గా చెప్పారు. నేను అమరావతిలోనే ఉంటాను. అమరావతిలో ఇల్లు కట్టుకుంటాను. అమరావతిలో మన క్యాపిటల్ అన్నారు. ఎలక్షన్స్ అయినియి, గెలిచారాయన. తర్వాత ఏం చేశారు? దాన్ని అమరావతిని క్యాపిటల్‌గా తీసేస్తానని చెప్పారు. అసలు నిజంగా చూసుకుంటే మనం ఏం చేయాలి సార్? ఎవరైతే వైఎస్ఆర్‌సీపీలో ఉన్నారో, ఎవరైతే కృష్ణా జిల్లా నుంచి గాని, గుంటూరు జిల్లా నుంచి ఉన్నారో, అసలు ఫస్ట్ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత రావాలి గదండీ! నువ్వు ఇక్కడి నుంచి తీసేటువంటి క్యాపిటలు. మేము ఇక్కడ ఉంటది క్యాపిటల్ ఉన్నది చెప్పే కదా మేము ప్రజల దగ్గరికెళ్ళాము. ఓట్లు గెలుచుకున్నాము. ఈరోజు నువ్వు క్యాపిటల్ తీసేస్తే మేము ప్రజలకి ఏం సమాధానం చెప్పుకోవాలనేది మినిమమ్ జ్ఞానం వాళ్ళకి రావాలి. కానీ కృష్ణప్రసాద్ గారి ఇంటర్వ్యూ చూస్తే నాకు అందులో ఇద్దరు వ్యక్తులకి ఆ జ్ఞానం ఉన్నట్టు అనిపించింది. ఒకటి వసంత కృష్ణప్రసాద్ గారు. ఇంకోటి మల్లాది విష్ణు గారు. మిగతా వాళ్ళంతా గూడా ఇప్పుడు కొడాల నాని గాని, అంబటి రాంబాబు గాని మిగతా వాళ్ళంతా గూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించే అంత పెద్దోడివా నువ్వు? ఆయన చెప్పిన దాన్ని నువ్వు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తప్ప నువ్వు ఎదురు చెప్పకూడదని అన్నారంట. అసలు నిజంగా ఈళ్ళు ఎలాంటి రాజకీయ నాయకులండి? అంటే ఎంతసేపటికి బట్రాసు పొగడ్తలో రాజకీయాలు చేద్దామనేనా? అంటే అయ్యవారు తలుచుకుంటే మనకు సీటొచ్చేస్తది, మనం గెలిచిపోతాం అనే భ్రమలోనే ఉంటారా? ఈళ్ళు ప్రజల కోసం ఎవరు పని చేయరండి? సార్ ఇప్పుడు ఇండియాలో దౌర్భాగ్యం ఏంటంటే అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో డెమోక్రటిక్ డిక్టేటర్‌షిప్ రన్ అవుతుంది సార్. ప్రజాస్వామ్య నియంతృత్వ పోకడలున్నాయి. హుహు. అక్కడ మోడీ గారు ఏమంటే అదే. హ్మ్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అదే అన్నట్టుగా ఉంది. నేను గమనించిందేంటంటే సార్, ఒక ముఖ్యమంత్రి అంటే ప్రజలకు ముఖ్యమంత్రి. ఆ ప్రజలు ఎమ్మెల్యేని ఎప్పుడన్నా కలవచ్చు. ఆ ఎమ్మెల్యే మంత్రులుంటారు కొంతమంది. మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని ముఖ్యమంత్రిని ఇట్టే ఈజీగా కలవాలి. కానీ ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు లేదండి 5 ఏళ్లలో. ముఖ్యమంత్రిని కలవడం అంటేనే సాధ్యం కాని పని. ముఖ్యమంత్రి గారు మీడియాతో ఒక్కసారి కూడా మాట్లాడారు. అక్కడ మోడీ గారు మాట్లాడలేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు. మరి ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్ని వీళ్ళకెలా తెలుస్తాయి? ఎమ్మెల్యేలతో మాట్లాడాలి, మంత్రులతో మాట్లాడాలి, మీడియాతో మాట్లాడాలి, ప్రజలతో మాట్లాడితేనే కదా సార్. ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవాడు ఎప్పుడు మనకు అనుకూలంగానే ఇస్తాడు సార్. శ్రీకాంత్ గారు అందంగా ఉన్నారా లేదని మీరు నన్ను అడిగారనుకోండి. శ్రీకాంత్ గారు అందంగానే ఉన్నారని నేను చెప్తా సార్. అలా చెప్తే మీకు నచ్చుద్ది. అలాంటి పిఆర్‌ఓ వ్యవస్థ ద్వారా, అలాంటి గూఢచారి వ్యవస్థ ద్వారా వ్యవస్థను నడుపుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు గాని, అటు మోడీ గారు గాని వీళ్ళందరూ డెమోక్రటిక్ డిక్టేటర్స్. సో, ఇప్పుడు ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదు సార్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్‌లో. అందువల్ల ఏంటంటే ఈ రాజధాని విషయం వచ్చినప్పుడు వీళ్ళెవరు ఎటు మాట్లాడలేదు. వసంత కృష్ణ ప్రసాద్ గారు మైలవరం ఎమ్మెల్యే. ఆయన గతంలో మాట్లాడినప్పుడు వాళ్ళ ఫాదరు వసంత నాగేశ్వరరావు. హ్మ్. ఆయన తెలుగుదేశం పార్టీలో హోమ్ మినిస్టర్‌గా కూడా పనిచేశారు. అవును. చంద్రబాబు నాయుడు గారి యాక్టివిటీ ఏంటనేది వసంత కృష్ణ ప్రసాద్ గారికి బాగా తెలుసు. వసంత కృష్ణ ప్రసాద్ గారు కూడా హైదరాబాద్ కేంద్రంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం, కన్‌స్ట్రక్షన్ వ్యాపారం చేసి బాగా డెవలప్ అయ్యొచ్చారు. వచ్చి ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే దేవినేని ఉమ స్ట్రాంగ్ ఎమ్మెల్యే మినిస్టర్ ఆయన ఇరిగేషన్ మినిస్టర్. ఆ మినిస్టర్‌కి యాంటీగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ తెచ్చుకొని గెలిచాడు. అంటే వీళ్ళు మాట్లాడారు. ఎవరు వసంత కృష్ణ ప్రసాద్ గారు మీరన్నట్లుగా వసంత కృష్ణ ప్రసాద్ గారు, అదే మల్లాది విష్ణు గారు ఇలాంటి వాళ్ళు ఒకరిద్దరు మాట్లాడారు. రాజధాని అనేది చాలా ఇంపాక్ట్ ఉండేది. ఎందుకంటే వీళ్ళ నియోజకవర్గాల మీద రాజధాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. నదికి ఎగ్జాక్ట్ అవతల పక్క అమరావతి ఉంది. యువతల పక్క ఇటు మైలవరం నియోజకవర్గం గాని, విజయవాడ నియోజకవర్గం గాని ఉన్నాయి. విజయవాడ నియోజకవర్గాలు. సో వీళ్ళు మాట్లాడారు కాబట్టి వీళ్ళకి సీట్ లేదు. ఓహ్! విష్ణు గారికి కూడా లేదా? మల్లాది విష్ణు గారి ప్లేస్ లో ఆల్రెడీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి సీట్ ఇచ్చేసారు కదండీ! ఆ! ఓకే. ఆహా! ఆ! మల్లాది విష్ణు గారికి సీట్ లేదని ఎప్పుడో చెప్పేసారు. ఓకే. ఆ! మల్లాది విష్ణు గారికి సీట్ లేదు. ఆల్రెడీ చెప్పేసారు. ఆల్రెడీ ఆ ప్లేస్ లో వెల్లంపల్లి వాళ్ళం శ్రీనివాస్‌కి ఇచ్చేసారు సీట్. ఓకే. ఓకే. ఆహా! ఎందుకంటే సో మల్లాది ఆయనకి విష్ణు సీట్ గారు లేదు. ఎప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టు లేదురా గట్టిగా చంద్రబాబుని తిడతా. లేదండి. లేదు. హ్మ్. సో ఇప్పుడు రెండోది వసంత కృష్ణ ప్రసాద్ గారు హ్మ్. రాజధాని విషయంలో స్ట్రాంగ్‌గా ఉన్నాడు. ఎందుకంటే ఈ ఏరియా డెవలప్ కావాలని కోరుకునేవాడే. వీళ్ళంతా ఈ ఏరియా వాళ్ళండి. ఎవరు?
వసంత కృష్ణ ప్రసాద్ గారు ఈ నందిగామ సొంత నియోజకవర్గం. అటు నుంచి చూస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆ రాజధానికి ఎగ్జాక్ట్‌గా నదికి అవతల ఉంటారు. హ్మ్. ఆ ఏరియా అంతా బాగా డెవలప్ అయిపోతుంది. రివర్ బ మొత్తం రివర్ బండ్ అంతా మొత్తం ఆ రివర్ బెల్ట్ అంతా డెవలప్ అయిపోతుంది. సో ఇదంతా డెవలప్ అయిపోద్ది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రాజధాని కావాలని కోరుకుంటారు వసంత కృష్ణప్రసాద్ గారు. అందుకే ఆయనకి అక్కడ సీట్ దొరకలేదు. మైలవరంలో క్యాండిడేట్ కూడా లేడు వైసీపీకి. విషయం ఏంటంటే వైసీపీ క్యాండిడేట్ లేకపోయినా ఆయనకి సీట్ ఇవ్వలేదు చూడండి. హుహు. ఇలాంటి మాట్లాడితే ఎవరు? డెమోక్రటిక్ నేను అందుకే అన్నాను. ప్రజాస్వామ్య నియంతృత్వవాదులు అట్లాగే ఉంటారు. మాట్లాడే వాళ్ళు నోరు నొక్కుతారు, గొంతు నొక్కుతారు. అందుకే వసంత కృష్ణప్రసాద్ గారు ఈరోజు బయటకు వచ్చి టీడీపీలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. టీడీపీ నుంచి ఆయనకి స్వాగతం పలికారు. టీడీపీలో మైలవరం సీట్ కూడా దాదాపు కన్ఫర్మ్ అవుతుంది. నేను అనుకోవడం. అది కూడా ఇంట్రెస్టింగ్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఏంటంటే వసంత కృష్ణ ప్రసాద్ గారు దేవినేని ఉమా గారికి వ్యతిరేకంగా రాజకీయం చేశారు. అండ్ మొన్న దేవినేని ఉమా గారి మీద గెలిచారు. అండ్ ఇప్పుడు దేవినేని ఉమా గారు తెలుగుదేశంలో నిజంగా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు గత 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి కూడా కృష్ణా జిల్లాలో బాగా పోరాడుతున్నాళ్ళలో ఒకటి. ఆయన మీద కొన్ని కంప్లెయింట్స్ ఉండొచ్చు. కానీ ప్రతిపక్షంలో కూడా బాగా పోరాడి ఎన్ని కేసులు పెట్టించుకున్నా పోరాడింది దేవినేని ఉమా గారు. కానీ ఇప్పుడు ఆయనకి గనక చంద్రబాబు గారు తగునట్టు గౌరవం చేయకుండా ఇప్పుడు కృష్ణప్రసాద్ గారికి ఇస్తే అది క్యాడర్‌లో కూడా రాంగ్ సంకేతం ఇచ్చి వెళ్ళినట్టేగా? అంటే ఇక్కడ ఒకటి శ్రీకాంత్ గారు, దేవినేని ఉమా గారు నియోజకవర్గాన్ని వదిలేశారు. హుహు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయనతో బాగా క్లోజ్ అసోసియేషన్‌లో ఉండేవాడిని. బాగా మంచి ఫ్రెండ్లీగా ఉండేవాడిని. ఓకే. హుహు. ఆయన నాకు బాగా తెలుసు. బాగా క్లోజ్. ఈ మంత్రిగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండడం వల్ల చాలా బిజీగా ఉండి మైలవరం నియోజకవర్గం మీద కాన్సంట్రేషన్ తగ్గించారు. కుదరలేదు ఆయనకి. కానీ ఒక మంత్రి అవ్వాలన్నా, ఒక పార్టీలో ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఒక నియోజకవర్గం మీద పూర్తి స్థాయి పట్టు కావాలి సార్ ప్రతి ఎమ్మెల్యేకి. ప్రతి రాజకీయ నాయకుడికి తనకంటూ ఒక సొంత నియోజకవర్గాన్ని, తన సొంత మనుషులు, సొంత గ్రామాల్లో సొంత ప్రజలు ఉండాలి సార్. సొంత ఓటర్లు ఉండాలి. అది కోల్పోతే ఇలాగే సీట్ కోల్పోతుంటారు. ఇప్పుడు మైలవరం నియోజకవర్గం మీద సర్వే చేసినప్పుడు టీడీపీ పార్టీ ముగ్గురు అభ్యర్థుల పేర్లు బయటకొచ్చాయి. హ్మ్. ఒకటి వసంత కృష్ణప్రసాద్ గారు టీడీపీలో వస్తున్నారు కాబట్టి వసంత కృష్ణప్రసాద్ గారి మీద కూడా సర్వే చేశారు. అలాగే దేవినేని ఉమా గారు ఎక్స్ ఎమ్మెల్యే అక్కడ మినిస్టర్ గా చేశారు. ఆయన నియోజకవర్గం అంటే నందిగామ అయినా నందిగామ రిజర్వేషన్ అవడం వల్ల వీళ్ళిద్దరు హ్మ్. వసంత కృష్ణప్రసాద్ గారు ఈయన ఎవరు మన దేవినేని ఉమా గారు ఇద్దరు కూడా నందిగామ నుంచి వలస వచ్చిన వాళ్ళు ఇక్కడికి. హ్మ్. ఇక్కడికి వచ్చారు. ఇక్కడ సొంత నియోజకవర్గంగా ఆయన ఒక 5 ఏళ్ళు పరిపాలించాడు. మినిస్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. మూడోది బొమ్మసాని సుబ్బారావు అని లోకల్ గొల్లపూడికి చెందినటువంటి బొమ్మసాని సుబ్బారావుకి కొంత ఏరియా పట్టుంది బాగా మైలవరం నియోజకవర్గం. సో వీళ్ళ ముగ్గురు పేర్లు ముగ్గురు ఎమ్మెల్యే కావాలని అడిగినప్పుడు ఉన్న వాళ్ళలో వసంత కృష్ణ ప్రసాద్ బెస్ట్ అనేది ఒక సర్వే వచ్చినట్టుగా నాకు తెలిసింది. అది కరెక్ట్ కాదు నాకు నేను క్లియర్ గా చెప్పలేదు. ఎందుకంటే వసంత కృష్ణ ప్రసాద్ కి ఆల్రెడీ కొంత క్యాడర్ ఉందండి గ్రామాల్లో వైసీపీ నుంచి. వాళ్ళంతా తన వైపుకి వస్తారు. 2 తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఖచ్చితంగా పనిచేస్తారు. జనసేన సపోర్ట్ ఉండనే ఉంది. వీటన్నిటి వల్ల వసంత కృష్ణ ప్రసాద్ గారికి ఒక మార్క్ ఎక్కువ పడుతుంది అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దేవినేని ఉమా గారు నియోజకవర్గం మీద పట్టు వదిలేశారు. ఆయన జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి రాజకీయాలు మాట్లాడటం వాటి మీద ఉండడం వల్ల ఆయన కొంత నష్టం జరిగింది. కానీ అంత వాయిస్ ఉన్న లీడరు ఎక్కడో చోట ప్రజాప్రతినిధిగా ఉంటే బెటర్ అనేది నా అభిప్రాయం కూడా. కానీ ఏంటంటే ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ నందిగామలో వైసీపీ గెలిస్తే అప్పుడు ముగ్గురు టీడీపీ బలమైన నాయకులు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. హుహు. ఒక నియోజకవర్గం కోల్పోవాల్సి ఉంటది. ఇది చంద్రబాబు నాయుడు గారి కోణంలో. అంటే హ్మ్. వసంత కృష్ణప్రసాద్ సీట్ ఇస్తే గెలుస్తాడని రిపోర్ట్స్ ఉన్నాయి. హ్మ్. దేవినేని ఉమా గారికి సీట్ ఇచ్చారనుకోండి, బొమ్మసాని వర్గం సపోర్ట్ చేయదు. వాళ్ళు క్లియర్‌గా వాళ్ళ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చినట్టున్నట్టుగా బొమ్మసాని ఆయన అవునండి. దేవినేని ఉమాకి వాళ్ళిద్దరు కలిపి సపోర్ట్. కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. సో హ్మ్. వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేయడం చాలా ఈజీ మెథడ్. హ్మ్. వాళ్ళిద్దరికి ఏదో ఒక ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, లేదా ఇంకో పదవి ఇవ్వచ్చు. అది ఆల్టర్‌నేటివ్ ఉంది. ముగ్గురు ఒకే సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం. హుహు. సో ఈ అక్కడ కమ్మ సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం మైలవరం. హుహు. సో ఇలాంటి బలమైనటువంటి పరిస్థితులన్నీ అక్కడ ఉన్నాయి. సో ఓవరాల్ గా చూస్తే వసంత కృష్ణ ప్రసాద్ గారికే ఒక మార్క్ ఎక్కువ పడినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆహ్, ఈయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే వసంత కృష్ణ ప్రసాద్ గారు అంటే యాక్చువల్లీ వసంత కృష్ణ ప్రసాద్ గారు నాకు పెద్ద పరిచయం లేదు. ఓకే. ఏదో హ్మ్. ఒక 19 ఎలక్షన్‌లో ఒక ఇంటర్వ్యూ చేశాను ఒక 1 అవర్. హుహు. ఆ తర్వాత నేను ఆయనతో ఎప్పుడు మాట్లాడలేదు. ఆ ఒక్క ఇంటర్వ్యూకే మాట్లాడాను. కానీ దేవినేని ఉమా గారితో నాకు మంచి అసోసియేషన్.
కానీ వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే, ముగ్గురితో బొమ్మసాని సుబ్బారావు గారితో కంపేర్ చేస్తే, బొమ్మసాని సుబ్బారావు గారు ఒక ఏరియాకి మాత్రం పరిమితం అయ్యారు. కొన్ని గ్రామాలకి, గొల్లపూడి పరిసర ప్రాంతాలకి. దేవినేని ఉమా గారు ఏంటంటే ప్రతి గ్రామంలో ఒక్కొక్క లీడర్ తెలుసు. కానీ వసంత కృష్ణప్రసాద్ గారు అంత ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతి గ్రామంలో తనకంటూ ఒక పర్సనల్ నెట్వర్క్, సొంత నెట్వర్క్ ని పికప్ చేసుకున్నారు. మాట తీరులో కూడా కృష్ణప్రసాద్ గారు చాలా క్లోజ్ గా మాట్లాడు. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే నవ్వుతూ భుజం మీద చేసేవాడిని మాట్లాడు, అదే యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు. దేవినేని ఉమాని కూడా జనరల్ గా అందరూ అనేది కూడా అంటే చంద్రబాబు 2 అంటుంటారనమాట. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే అనుకోరండి. అదే చిన్న చంద్రబాబు నాయుడు అయితే అదే ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా చిన్న చంద్రబాబు నాయుడు గారు అనేవారు. ఆయన దాన్ని మురిసిపోయేవారు కూడా. అదే కానీ అది నష్టం చేసింది ఆయన. అది నష్టం చేసింది, చాలా నష్టం చేసింది. ఎందుకంటే ఆయన ఒక కొద్దిమంది, ఒక 4-5 పెద్ద నాయకులు నమ్మి నియోజకవర్గాన్ని వదిలేసాడు. వాళ్ళతో కూడా ఆయన సరిగా కమ్యూనికేట్ చేయలేకపోయారు. ఆ ఎలక్షన్ దగ్గరలో ప్రయత్నం చేసినా వర్కౌట్ అవ్వలేదు. అప్పటికి వైసీపీ వేవ్ అన్ని ఉన్నాయి. సో కానీ అదైతే మైలవరం నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఓటర్ల రీత్యా కానీ, ఆ మైండ్ సెట్ కానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, అది టీడీపీ సీట్. టీడీపీ గెలవడానికి 100% అవకాశాలు ఉన్న సీటు. సో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కృష్ణప్రసాద్ గారు అట్లాగే వైసీపీని వ్యతిరేకించి వచ్చారు కాబట్టి ఆయన క్యాడర్ కొంత 1%, 2% కన్వర్ట్ అయినా ఇటువైపు టీడీపీ జనసేన ఓట్ బ్యాంక్ అంతా కరెక్ట్ గా కన్వర్ట్ చేసుకోగలిగితే, బొమ్మసాని సుబ్బారావు గారిని, దేవినేని ఉమా గారిని మేనేజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా గెలుస్తుంది. లేదంటే మిగిలిన ఇద్దరు నాయకులని, ఇప్పుడు దేవినేని ఉమా గారికి సీట్ ఇస్తే మిగిలిన ఇద్దరు నాయకులని కన్విన్స్ చేయాలి. లేదు సెకండ్ క్యాడర్ కి బొమ్మసాని సుబ్బారావు గారు చాలా సంవత్సరాలు పార్టీలో ఉన్నాడు, ఆయన గౌరవిస్తూ ఉంటుంది, ఆయనకి సీట్ ఇస్తే పెద్ద నాయకులు ఇద్దరు ముదురు నాయకులు ఎవరు, దేవినేని ఉమా గారు, కృష్ణప్రసాద్ గారు చాలా ముదురు నాయకులు, ముదిరిపోయిన నాయకులు. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు కూడా వారసత్వంలో వచ్చి బాగా ట్రైన్డ్ అండి. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు వాళ్ళ నాన్నగారు ఎప్పుడు టీడీపీలోనే ఉన్నారు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఆయన వైసీపీలోకి వెళ్ళలేదు. వసంత నాగేశ్వరరావు గారు టీడీపీలో హోమ్ మినిస్టర్ గా పనిచేశారు, అదే నియోజకవర్గం నుంచి, మైలవరం నియోజకవర్గం. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు స్ట్రాంగ్. దేవినేని ఉమా గారు కూడా వాళ్ళ అన్నయ్య వెంకటరమణ గారు చాలా స్ట్రాంగ్, హెవీ స్ట్రాంగ్. సో ఇప్పటికీ వాళ్ళకి పబ్లిక్ ఇమేజ్ ఉంది. ఎవరికి? అటు వసంత నాగేశ్వర గారికి ఉంది, దేవినేని వెంకటరమణ గారికి కూడా పబ్లిక్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ లో వీళ్ళు ముదిరిపోయిన నాయకులు, వీళ్ళకంటూ ఒక సొంత క్యాడర్ ని, సొంత స్టైల్ ని, కొంత సొంత వర్క్ ని డెవలప్ చేసుకున్నటువంటి నాయకులు. ఇంత ముదురు నాయకులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గాన్ని ఒక సీటు కేటాయించడం, ఒక్కడికే కేటాయించడం చంద్రబాబు నాయుడు గారు నిజంగా తలనొప్పే. ఇక్కడ ఇలాంటి చోటే చంద్రబాబు నాయుడు గారి చతురత కానీ, ఆయన యొక్క వర్కౌట్ కానీ తెలుస్తుంది. మైలవరం నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోట. దాన్ని కరెక్ట్ గా మలుచుకోగలిగితే గెలుస్తారు. అది కృష్ణప్రసాద్ గారా, దేవినేని ఉమా గారు, బొమ్మసాని సుబ్బారావు గారిని ఇప్పుడు మనం చెప్పకూడదు. మనసులో ఒక మాట ఉంది, పేరున్నా మనం ఇప్పుడు చెప్పకూడదు. యాజ్ ఎ మీడియా పర్సన్ గా వీళ్ళకి ఇస్తే బాగున్ను అని మనకి లోపల అనిపించిన మనం ఇప్పుడు చెప్పకూడదు, రివైల్ చేయకూడదు. ఖచ్చితంగా అయితే అది మంచి నియోజకవర్గం. డెఫినెట్ గా, ఎందుకంటే చంద్రబాబు గారికి ఇది నిజంగా ఛాలెంజింగ్ అనమాట. ఎందుకంటే ఒకటి ఆయన ఎంతో నమ్ముకున్న వ్యక్తి దేవినేని ఉమా గారు. ఏంటంటే చంద్రబాబు గారు ఆల్మోస్ట్ ఆయన ఇన్నర్ సర్కిల్ అని చెప్పుకోవచ్చు అనమాట. దేవినేని రమణ గారి నుంచి ఉమా గారి దాకా చాలా క్లోజ్ గా ఉంటారు. అండ్ ఆయన వల్ల ఆయన ఎంతో మంది తెలుగుదేశం లీడర్లని కోల్పోయినా సరే దేవినేని ఉమా గారి మీద అంతే నమ్మకంతో ఉన్నారు. సో ఇలాగే ఈ రోజు ఇప్పుడు వసంత నాగేశ్వరరావు గారు, వసంత కృష్ణప్రసాద్ గారు అక్కడి నుంచి ఇక్కడ రావటం, అలాగే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన కొంచెం క్లియర్ గా ఆయన చేసిన తప్పుల్ని వాటిని ఎండగడతాం, అవి కూడా పార్టీకి ప్లస్ అవుతున్నాయి. అలాగే బొమ్మసాని గారు, ఇలా ముగ్గురు మధ్య ఎవరిని చూస్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి, ఎంత కోఆర్డినేషన్ తో వర్క్ చేయించుకోవాలన్నది డెఫినెట్ గా చంద్రబాబు గారికి ఛాలెంజే. అండ్ ఈసారి ఆయన చెప్తున్నారు అనమాట, ఎప్పుడు చేయనంత వర్క్ నేను ఈసారి చేస్తున్నానని. ఇలాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ ఒక విధంగా చూసుకుంటే ఇది పాజిటివ్ అనమాట. ఒక సీటు కోసం ఒక 3-4 స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారంటే డెఫినెట్ గా ఆ పార్టీ గెలవబోతుందని. సో దానికి ఆ విధంగానే చంద్రబాబు గారు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.